క్యాపిటల్ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఈ పనికి మాల ముచ్చట్లు ఇవన్నీ. ఇదోడు కొత్తగా ఏమన్నా క్యాపిటల్ పెంచిన అరే నాయన ఈ 10 ఏళ్ళలో ఏం పెంచి 60 ఏళ్ళు పెంచకపోతే మీరు ఎక్కడ పెంచినట్టు ఆయన. ఇదంతా పెట్రోల్ ధరలు పెంచిరు, డీజిల్ ధరలు పెంచిరు, 28,000 తులం ఉన్న బంగారము 76,000 చేసిరు. కాబట్టి ఈ క్యాపిటల్ పెంచినము, ఈ పనికిమాల భాష మాట్లాడి ఎవరికి అర్థమవుతుంది? అది పేదోడికో సబ్జెక్ట్ కాదు. అది క్యాపిటల్ పెంచినము, ఇది పెంచినాం, ఇదంతా పబ్లిక్, ఇది పేద ప్రజలకు సబ్జెక్ట్ కాదు. అది అమ్మేశ్వరు నేనేమంటున్నా అంటే గరీబీ హటావాన్ అంటే జనాభా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. విన్నారా? ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబం ఉంటాడు, పేదవాడు ఉంటాడు. అర్థమైంది కదా? పేద అనేదే అది మన జనాభా పెరుగుతుంది కాబట్టి సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా. అప్పుడు 40 కోట్ల మంది డిజైన్ భవిష్యత్తును డిజైన్ చేసిర్రు కాబట్టి 3 పూట తిండి తింటున్నాం. ఇప్పుడు ఎఫ్సీ అంటే అర్థం ఏంటి? ఆ రోజు నెహ్రూ గారు ధాన్యాలు ఉత్పత్తి పెంచుకొని 3-4 ఏళ్ళకి సరిపడా ఒక ఆహార భద్రత ఇవన్నీ చేసిండు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు కుర్చీ మీద కూర్చొని చేతులు ఊపుతున్నాడు. అసలు ఇవన్నీ లేవనుకో చేతులు ఇప్పుడు ఉంటుండేనా ప్రధానమంత్రి గారిది? కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. పొలిటికల్ విమర్శలు సభలక్ష చేస్తాం. చెప్పు ఇప్పుడు కార్తీక్, నేనేమంటున్నంటే కేసీఆర్ ఆస్తులు అమ్మేటప్పుడు కూడా అడగలేడు. అసలు మీడియా అడగనికే భయపడ్డది. మోడీ గురించి ఎవరు అమ్ముతుంటే ఎవరు అడగలేరు. ఎవరు వార్త రాశారు, వార్త మీద గాంధీ మీరు ప్రశ్న మీద తప్పు కాదు. ప్రధానమంత్రి ఉన్న కంపెనీలను అమ్ముకుంటే అడిగేటోడు లేడు. కేసీఆర్ గారు ఉన్నవన్నీ అమ్మేస్తే అడిగేటోడు లేరు. నేనేమంటున్నంటే ఈ సబ్జెక్టు వేరు, నేను మాట్లాడే సబ్జెక్టు వేరు కాదు. నేను ఇంకో సందర్భంలో మీ దానికి జవాబు చెప్తా. నేను ఇంకో సందర్భంలో చెప్తాను మీకు. నేను ఏంది నీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి, వీలైనదో చెప్తా, లేదంటే కొంత చెప్తా. పిసిసి ప్రెసిడెంట్కి సంబంధించి వినండి. పిసిసి ప్రెసిడెంట్ గురించి రకరకాల వార్తలు అనేక సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అక్కడక్కడ ఏమంటారు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. అందరి అభిమానుల భావాలను కాపాడేదే కాంగ్రెస్ పార్టీ. భావాలను కాపాడేదే కాంగ్రెస్ పార్టీ. అయితే మా దగ్గర ఉన్న స్వతంత్రం ఏంటంటే, సపోజ్ బీజేపీ ఉందనుకోండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే ఆ అధ్యక్షుడు ఎవరైనా కావాలని అనుకుంటే పొయ్యి అడిగే యొక్క స్వేచ్ఛ బీజేపీలో ఉండదు. గఫలతిలో అడిగిండే అనుకో అని ఖతం చేసేస్తారు. బీజేపీలో ఉన్న పదవి కూడా పీక్తుంది. అది బీజేపీ యొక్క పాలసీ. అదే బీఆర్ఎస్ ఉందనుకో, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ఆయననే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆడ ఇంకెవరో పోయి నాకు ఇవ్వాలనే ఒక ధైర్యం చెయ్యరు. అది సాధ్యం కాదు. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, రెడ్డిలు కానీ, బీసీలో సమస్త కులాలు ఎవరికైనా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారి, కేసీ గారితో పాటు మా ఇన్ఛార్జీలకు వాళ్ళు చెప్పుకునే ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన నాయకుడు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ స్వేచ్ఛ అధికారం ఉంది కాబట్టి నాకు ఇస్తే బాగుంటుంది అని క్లెయిమ్ చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంటది.
ఆ స్వతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరు మీడియా కూడా చూడండి, ఎప్పుడైనా బీజేపీ మీడియాలో కిషన్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరైనా కూర్చున్నప్పుడు మీ దగ్గర పీసీసీ ఎవరు అని మీరు కిషన్ రెడ్డి గారిని అడిగితే జవాబు చెప్పగలుగుతాడా? బీజేపీ అధ్యక్షుడు నేనేమన్నా బీజేపీ అధ్యక్షుడిని అడగలుగుతారా? అడిగితే మాట్లాడగలుగుతాడా? మాట్లాడే ధైర్యం ఉంటుందా? ఆయనకు స్వేచ్ఛ ఉంటుందా? లేదు. అచ్చా, కేసీఆర్ని ఎవరు అడగాలి? కొడుకు కూడా అడగలేడు, బిడ్డ కూడా అడగలేదు, ఎవరు అడగలేరు. ఒకటి అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా సీఎం పీసీసీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీరు ప్రెస్ మీట్లో కూర్చున్నాడు, ఏం సార్ మీ పీసీసీ ఎవరంటే మా అధిష్టానం అంటే కోపం తెచ్చుకుంటాడు ఎప్పుడైనా? మా అధిష్టానం చూసుకుంటే చెప్తాడు. ఈ ధైర్యం ఈ ధైర్యం అన్నా ఈ వర్డింగ్ అని చెప్పే ధైర్యం బీజేపీకి కానీ బీఆర్ఎస్లా కానీ ఎవరికైనా ఉన్నదా? కాబట్టి మీరు అడిగిన దానికి కొంత క్లారిటీ ఇవ్వగలిగిన, మీకు పేర్లతోటి కావాలి అని అనుకున్నప్పుడు నేను, ఎందుకంటే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు, 17 ఏళ్ళు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు, కరెంటు తెచ్చిండు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు, ఎఫ్సిఐ చేసిండు, ఈరోజు 3 పూటల తిండి తింటున్నారు. ఓకే, 16 ఏళ్లలో డ్యాములు కట్టిండు జవహర్లాల్ నెహ్రూ గారు. మోడీ గారు ఒక్క డ్యామ్ అయినా కట్టిండా? కట్టలేదు. ఇది సబ్జెక్టు. మీకు పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో ఇంకా పేర్ల మీద కొంత క్లారిటీ కావాలంటే రేపు ఎల్లుండో మళ్ళొకసారి ప్రెస్ మీట్ ఏదన్నా పెట్టినప్పుడు తప్పకుండా మీరు అడగండి, నేను దానికి జవాబు చెప్తాను. ఈరోజు ప్రాధాన్యత నెహ్రూ గారు వర్ధంతి, వారి చరిత్ర మేము చెప్పుకోవాలి. మా సొంత రాజకీయాలు, మా సొంత వ్యవహారాలకు చర్చ వేదిక ఈ ప్రెస్ మీట్ కాదు. తప్పకుండా చారి నువ్వు అడుగుతున్న ప్రశ్న తప్పకుండా ఇంకో సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను తప్పకుండా మీకు జవాబు రెస్పాండ్ అవుతాం. మీకు అది అంటే ఒకటి మీరు అడుగుతున్నది ఏంటంటే ఏదో హోంమంత్రి ఇంకో మినిస్టరు స్కోరింగ్లు వస్తున్నాయని మీరు అంటున్నారు. ఇది నేను రెస్పాండ్ అయ్యే బాధ్యత నాది కాదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి వారు ఎప్పుడన్నా మీరు ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ.